రకంగా చేశారు. ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది 481 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీంట్లో బాత్ టబ్ ఉంది అధ్యక్ష 12 లక్షల రూపాయలు. అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఇంద్రభవనం అధ్యక్ష, ఇంద్రభవనం మీరు నిజంగా జెన్యూన్ గా చెప్పిన ప్రకారం చేసుంటే ఎందుకు మీరు అందరినీ రానివ్వలేదు? మీకు ఆ రోజు ఒక సామెత ఉంది అధ్యక్ష, ఒక సామెత చెప్తాను. ఇది ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష. మీరు జీవో నంబర్లు ఇస్తారు, మీకు వాళ్ళు పెట్టిన అప్లికేషన్ మీ టేబుల్ మీద పెడతాను. ఆ అప్లికేషన్ కానీ జీవో నెంబర్ కానీ చూడండి, ఎక్కడా కూడా పొంతం లేదు. ఆ రోజు చిన్నపిల్లలు అయిపోతే ఆ రోజు మనకి నిర్మాణం ఏంటంటే ఓం మహానగరం తగలకపోతుంటే ఫిడేలు వాయించినటువంటి నియోజకవర్గలాగా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి తన సొంత భవనం కోసం ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది అధ్యక్ష, ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది. ఇవన్నీ ఖర్చు పెట్టి ఎవరి డబ్బులు ప్రజా డబ్బుల్ని ఇలా మోసం ఇంకా సిగ్గు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా అడుగుతారు వీళ్ళు, ఏ రకంగా ప్రశ్నిస్తారు? ఇంత అన్యాయం చేసి ఇవాళ జీవోలన్నీ పెడతాను నేను, వాళ్ళు చూసుకుని చదువుకోనండి, సమాధానం చెప్పుకోనండి. ఇంత అన్యాయం చేస్తుంటే ప్రజాధనాన్ని తోచుకుంటుంటే ఇందులో ఎవరి ఇంట్లోకి ఎంత డబ్బు అంత డబ్బు తీసుకుని వాళ్ళు చేయడం ఒక్క జీవో చూడండి, మొత్తం జీవో చూడండి, జీవో చూసుకోండి. మంత్రి గారు ప్లీజ్ బాధపడతారు సార్, తెలుస్తారు నిజాలు. అధ్యక్ష ప్లీజ్ 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 మంత్రి గారు కూర్చోండి. I don't want to yield because they are telling wrong. మా దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి, అధ్యక్ష. ఈ జీవో నెంబర్లు కూడా ఇస్తాను నేను జీవో నెంబర్లు కూడా మీకు ఇస్తాను. జీవో నెంబర్లు కూడా చూసి మీరు చెప్పండి. ఐ టేబుల్ ఆల్ ది జీవోస్ మీ దగ్గర పెడతాను నేను, రమ్మనండి. I don't yield అధ్యక్ష, I don't want to yield. మీరు ఇది తేల్చాలి. వాళ్ళు చెప్పింది అబద్ధమా, నేను చెప్పింది అబద్ధమా తేల్చండి అధ్యక్ష. వాళ్ళు చెప్పింది అబద్ధమా, నేను చెప్పింది అబద్ధమా? జీవో నెంబర్లు చూపిస్తారు, రమ్మనండి. ఓపెన్ డిబేట్ కి రమ్మనండి. వాళ్ళకి దమ్ముంటే ఓపెన్ డిబేట్ కి రమ్మనండి. మంత్రి గారు వినాలి, ప్లీజ్ 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 ప్లీజ్. మంత్రి గారు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు, సబ్జెక్ట్ మాట్లాడుతున్నది వేరు. దానికి కావాలని వేరే డిబేట్ పెట్టుకోండి, ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు, మీరు చెప్పేటటువంటి సమాధానం వేరు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారా? అచ్చెన్నాయుడు గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు రండి, ఒకసారి రండి, రమ్మనండి. ప్లీజ్ ప్లీజ్ కమిటీ వేయండి, వాళ్ళు కూడా తెలుసుకోమనండి. అచ్చెన్నాయుడు గారు కూర్చోండి. రాంగోపాల్ రెడ్డి గారు కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. రమేష్ గారు మాధవ్ గారు కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్. భాష గారు కూర్చోండి. శ్రీకాంత్ కూర్చోండి. అధ్యక్ష, అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడతారు అధ్యక్ష. మంత్రి గారు వినండి. అచ్చెన్నాయుడు గారు సూటిగా అధ్యక్ష కాదు, అచ్చెన్నాయుడు గారు ఒక్క నిమిషం కాదు. ఇవాళ అడిగినటువంటి ప్రశ్నలు
వేరు, ప్రశ్నని సబ్జెక్టు డివేట్ అయింది. ఏమిటి? మీరు కాదు ఇక్కడ అడిగినట్టు నేనైతే అధ్యక్ష ఒకవేళ దానికి కావాలంటే వేరే డిబేట్ నేను అధ్యక్ష నేను ఎవరిని అధ్యక్ష ఎవరిని విమర్శించి తలుచుకోలేదు. ఇప్పుడే కాదు ఎప్పుడు విమర్శించను కూడా, ఉన్న వాస్తవాలు చెప్పాలి. ఆ రోజు అధ్యక్ష మాట్లాడుతుంటే అధ్యక్ష అరే మంత్రి గారు మాట్లాడు, గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంటే కూర్చోండి అమ్మా. అధ్యక్ష అది కూర్చోండి అధ్యక్ష అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష. అది కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు అధ్యక్ష, కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి మీరు నూర్చుంటారా అధ్యక్ష ఎవరైనా ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ గాని ఒక కార్యక్రమం చేస్తే దాపరకం పెట్టదు అధ్యక్ష. అది ఎప్పటికప్పుడు చెప్తుంటది. అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవరిని చూపించలేదు. ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవట్లేదు అధ్యక్ష. మొత్తం తాపలు కట్టి మొత్తం అది ఒక పక్క పెట్టండి అధ్యక్ష. అది మేము ఎందుకు అంటున్నామంటే బిల్డింగ్లు అధ్యక్ష, బిల్డింగ్ నేను ఆ రోజు అధ్యక్ష ఆ రోజు నేను సభలో ఉన్నాను అధ్యక్ష. లాస్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా సత్యబాబు గారు ఉన్నారు, నేను కూడా శాసనసభ్యుడిగా సభలో ఉన్నాను. 4 రోజులు అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఏంటని, ఏదైనా ఒక ఎస్ఎఫ్టీ కడితే 4,000 రూపాయలు కడతారు, లేకపోతే 4,500 కడతారు. ఆ రోజు వినండమ్మా, వినండి చెప్పనివ్వండి, రికార్డ్ అవ్వాలి అధ్యక్ష. మేము ఎందుకు ఇంత కరప్షన్ ఎందుకు జరిగిందంటే అధ్యక్ష, ఆవేళ సత్యబాబు గారు రికార్డ్స్ ఉన్నాయి, అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ రికార్డ్ 4,500 రూపాయలు కట్టవలసిన ఎస్ఎఫ్టీ ఆ రోజు మనం అసెంబ్లీ, శాసన మండలి, అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి ఇది 6,000 రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు మొత్తం దోపిడీ చేశారని అధ్యక్ష 5 రోజులు అధ్యక్ష 6,000 రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి 5 రోజులు మాట్లాడారు అధ్యక్ష. ఋషికొండ ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష? 26,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టి కట్టారు అధ్యక్ష. 26,000 ఎస్ఎఫ్టీ, 26,000 సిగ్గుపడాలి. చేసిన తప్పు చేసి చెప్పకుండా సిగ్గుపడాలి అధ్యక్ష. వీళ్ళు ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు, సిగ్గుపడాలి. 480 కోట్లు అదే డబ్బు పేదవాడికి ఇల్లు కడితే 26,000 మందికి ఇల్లు కట్టించవచ్చు. 26,000 మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే 26,000 మందికి కట్టించవచ్చు. దేనికి అధ్యక్ష? అదంట పర్యాటకం గురించి కట్టించారట. 5 రూములు అధ్యక్ష, ఒకటి ముఖ్యమంత్రికి, ఒకటి ఫ్యామిలీకి. అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష. ఎవరు చూడాలి ఇంత కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమైన దోపిడీ జరిగితే సిగ్గుపడాలి. మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్సు వేసుకొని తీసుకెళ్లి చూపిస్తాం. అది చూస్తే ఒక్కడు కూడా మాట్లాడరు. ఇంత దారుణంగా 480 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు మీరా? ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్టీ 25,000 కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి? 28,000 ఎస్ఎఫ్టీ ఎక్కడైనా ఉంది అధ్యక్ష? బాత్రూమ్ లో కమోడ్ అధ్యక్ష 13 లక్షలంట. 13 లక్షలంట ఎక్కడైనా ఉందా? మంత్రి గారు మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారని మీరు సిగ్గుపడకుండా మీరు ఇంక ఎదురుదాడి చేయడం ఇది భావ్యం కాదు. మీకు ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఇవన్నింటితో చెప్తాం. అవసరం ఉంటే ఒక అరగంట సేపు చర్చించండి, చర్చ పెట్టండి, ఇంకా వాస్తవాలని మేము చెప్తాం. ఇది చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది. ఎప్పటికైనా సరే మీరు అది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను. ఎల్ఓపి గారు ప్లీజ్
ప్లీజ్. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు దయచేసి సమయం పాటించాలి అధ్యక్ష. ఒక సభ్యులు అంటారు దమ్ముందా, ఒక సభ్యులు అంటారు రండి చూసుకుందాం, సిగ్గుపడాలి, సిగ్గుందా, ఇదేమి చూసుకోండి, చూడండి. చెప్తున్నారు కదా, ఒకవేళ రండి చూపిస్తా అన్నాం, మీరు రండి చూపిస్తా అన్నాం, అంతేగాని వాళ్ళు రండి చూసుకోవాలి. మాకు అంత తెగువ లేదు, అంత ధైర్యం లేదు. ఇదేం తాలింకైనా వస్తుంది కాదు, మేము రండి చూసుకున్నాటాను. సార్ నేను అన్ని మాట కానీ ఆయన దమ్మని మాట కానీ మాట్లాడకపోతే దమ్మని మాట మాట్లాడారు, నేను రికార్డ్ చూసుకొని దమ్మన్నారు, దమ్మని మాట మాట్లాడారు, కాదు దమ్మని మాట మాట్లాడారు. రికార్డ్ చూడండి ఉంది ఒకటి దమ్మని మాట ఉంది, ఒకటి చూడండి, రికార్డ్ చూడండి. ఎందుకంటే సమయం అడుగుతున్న ప్రశ్న ఎవరితో సభ్యులు అడగలేదు. ప్రశ్న ఎవరు అడిగారు? మీ సభ్యులు అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్పారు అధ్యక్ష? సమాధానం నేను చెప్తున్నాను. ఎందుకు అందరూ అంత మూకుమ్ముడిగా దాని మీద ఫ్యాక్ట్స్ చెప్తాను, మీకు చదివి అనిపిస్తాను. చూడండి, గవర్నమెంట్ హ్యావ్ ఇష్యూడ్ ఆర్డర్స్ కాన్స్టిట్యూటింగ్ కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ టు ఐడెంటిఫై సూటబుల్ ట్రాన్సిట్ అకామిడేషన్ ఫర్ సెట్టింగ్ అప్. సార్ మినిస్టర్ గారు నేను ఎల్ఓపి గారికి అవకాశం ఇచ్చాను, మీరు తర్వాత మీరు మాట్లాడండి. మీరు అలాగే ఇంటర్వ్యూని అయ్యి ఇబ్బంది పెడితే మాట్లాడండి. ఎల్ఓపి గారు మీరు అలా అద్భుత సాధించాలని చెప్పినట్టు చెప్తారు. జీవో ఇచ్చింది పబ్లిక్ డాక్యుమెంట్, అది కాదన్నది ఎవరు? వెనకంటే మాట్లాడుతున్నారు అధ్యక్ష తప్పుదా? అన్ని మీరే మాట్లాడుకుంటారు, మీ మాట మాట్లాడలేదు, ఇక్కడ మాట్లాడలేదు. నో అధ్యక్ష, నేను మాట్లాడిన తర్వాత అది ఎందుకండి అన్ని మీరే మాట్లాడుకుని. అధ్యక్ష దయచేసి మొదటిగా అలాంటి పదాలు వాడి అనవసరం బేజాలు పోవడం అనేది సమంజసం కాదనేది మీ ద్వారా నేను కోరుతాను అధ్యక్ష. ఒకటి. రెండోది ప్రశ్న ఏంటి అధ్యక్ష, అనుమతులు ఉన్నాయా లేదండి? అనుమతులు ఉన్నాయని మంత్రి గారి కమిటీకి చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజల తాలూకు ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ పనికి భవనాలు కట్టినా, ప్రైవేట్ భవనాలు కట్టినా ప్రజల ఆమోదం ఉంటుందా? ప్రజలతో పక్కింటో ప్రజలు అడుగుతారు అధ్యక్ష. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానికి కావాల్సిన పరిపాలన శాఖ దానికి కావాల్సిన పర్మిషన్ ఇస్తాయి, అది కడతారు అధ్యక్ష. దాంతోపాటు అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు జీవో చూపెట్టారు, ఆ జీవోని ఎవరు కాదన్నారు? మేమేమి డిఫర్ అవ్వట్లేదే. ఎవరు డిఫర్ అవ్వట్లేదు. నేను రికార్డు డిఫర్ అవట్లేదు అన్నారు కదా, ఒప్పుకున్నా అన్నారు కదా. ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ పార్టీ ఐఎమ్ రికార్డ్. నేనేమే కాదనలేదే, నేను చెప్తానమే. భవనాన్ని ప్రభుత్వ భవనాలుగా కట్టాము, దాన్ని ముఖ్యమంత్రి నివాసం కోసం వాడతాము, ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము, లేదా రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము. ముందు